అసలు లేదమ్మా. మనం ఇక్కడ జై కొడితే ఢిల్లీలో ఉన్న ఎర్రకోటకు వినపడాలి. జై బోలో స్వతంత్ర భారత్ కి, జై బోలో స్వతంత్ర భారత్ కి, అమర వీరులకు జోహార్లు అనాలి. అమర వీరులకు. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ గారికి, నా తోటి అధ్యాపక బృందానికి మరియు ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం ఈరోజు అందరం స్వతంత్రం గురించి మాట్లాడుకుంటాను. మన దేశానికి భౌగోళికంగా స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ పాదాభివందనాలు. ఇక్కడ ఎందుకు భౌగోళికంగా అని నేను అన్నా, భౌగోళికంగా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు అన్నా. ఎందుకు అన్నా అంటే మానసికంగా మనకి ఇంకా స్వతంత్రం రాలే. వచ్చిందా? మానసికంగా మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. మనం ఇప్పటికీ ఇంకా బానిసలుగానే బతుకుతూ ఉన్నాం. కొంతమంది అధికారానికి బానిసలు, ఇంకొంతమంది ఆలోచనలకు బానిసలు, కొంతమంది మద్యానికి బానిసలు, కొంతమంది మగవాళ్ళకు బానిసలు, కొంతమంది ఫైనల్ గా అందరూ డబ్బుకు బానిసలుగా మారుతూ ఉన్నారు. నిజంగా స్వతంత్రంగా బతుకుతున్నామా మనం? మీరు ఆలోచించండి. ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నలు, మీ నాన్న ఒక 10,000 15,000 జీతానికి నెల మొత్తం బానిసగా బతుకుతూ ఉన్నాడు. మనం ఇక్కడ కూర్చొని దేశ స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దేశాన్ని స్వాతంత్రం నుంచి విడిపించి బానిసత్వం నుంచి విడిపించాలని మాట్లాడుకుంటూ ఉన్నాం. నీ కన్న తల్లిదండ్రులను బానిసత్వం నుండి విడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో మిత్రం. అట్లా ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఈ భోగారం స్కూల్ ఉంటే అసలు ఫ్రీడమ్ లేదు మామ అని మాట్లాడుకుంటారు మనోళ్ళు. నేను వింటా ఉంటా అప్పుడప్పుడు. ఫ్రీడమ్ అనేటటువంటిది ఎక్కడ ఉండాలి? స్వేచ్ఛ స్వతంత్రం అనేటటువంటిది ఎక్కడ ఉండాలి? మనకు భౌతికంగా మన దేహానికి కాదు స్వతంత్రం, మన యొక్క శరీరానికి కాదు స్వతంత్రం. మీ యొక్క ఆలోచనలకు స్వతంత్రం ఉండాలి, మీ ఆశయాలకు స్వతంత్రం ఉండాలి. మీరు మాట్లాడి ఎలుగెత్తి చాటే ప్రతి ఒక్క విషయానికి మీకు స్వేచ్ఛ ఉండాలి. అది నిజమైనటువంటి స్వాతంత్రం అంటే. మరి ఇట్లా మీరు అనుకోవచ్చు, ఇట్లా మస్తు మాట్లాడతారు సార్, మీ లెక్క అనేక మంది చెప్పారు. దేశంలో కూడా అనేక మంది ఆనాటి స్వామి వివేకానంద దగ్గర నుండి మొదలు పెడితే మొన్నటి వరకు ఉన్న మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షెఫీ వరకు అనేక మంది మస్తు మోటివేషన్ మాటలు మాట్లాడతారు. ప్రవక్తలు ఎందరు వచ్చినా ఈ ప్రపంచం ఏమన్నా మారినా? అనేక మంది ప్రవక్తలు వస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ప్రవక్తలు ఎందరొచ్చినా ఈ ప్రపంచమేమన్నా మారినా? మారాలని కలలు గన్నరు, మహాత్ములై వెలుగుతున్నారు. ఎవరి వల్ల మారినదెంత, కన్నీళ్ళే ఈ జగమంతా. ఎవరి వల్ల మారినదెంత, కన్నీళ్ళే ఈ జగమంతా. మనలో మనమే మారకపోతే మారేదెప్పుడు మానవ చరిత. కనరా కనరా కాలాన్ని కనులారా, వినరా వినరా విశ్వాన్ని చెవులారా. నీ లోకము నీదే గాని నిజము తెలుసుకున్నది ఎప్పుడు? పరుల మాటలకు కొడితే ప్రపంచము తెలిసేదెప్పుడు? నిరంతరము అన్వేషిస్తూ నిజాయితీగా నువ్వు శోధిస్తూ కనరా కనరా కాలాన్ని కనులారా, వినరా వినరా విశ్వాన్ని చెవులారా. నేను మీలో అందరిలో కూడా ఒక బోయవాడు వాల్మీకిగా మారినటువంటి చరిత్ర మనకు తెలుసు. ఒక మామూలు ముస్లిం కుర్రవాడు రాష్ట్రపతిగా ఎదిగినటువంటి చరిత్ర మనకు తెలుసు. అటువంటి చరిత్రను సృష్టించే ప్రతి ఒక్క వ్యక్తులు మీలో ఉన్నారని నేను ఆశిస్తూ, ఆ రోజే భారతదేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం అని నేను ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.